శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. సనారి విశ్వేశ్వర గురు పరబ్రహ్మ అర్పణమస్తు. అస్తు. శ్రీ సనారి జ్ఞానామృతం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ మీ తెనాలి మానేపల్లి భాస్కర్ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ సనారి విశ్వేశ్వర సంవాదంబను మహావేదాంత ప్రబంధంబునందు సప్తమాశ్వాసము ప్రారంభము. శ్రీదేవి విభవాబ్ది మంగళసుధా సేవ్యుండవివెందును వాదాధార విశేష భూజలతలే వాటంబుగానుండునో ఏదేమియూ చేయుచుండునో మరిన్ ఎందేమి ఫలమున్నదో భేదావేదములించి నాకు చెప్పుమా ప్రీతిన్ వినంగోరెదన్. శుభకరమైన సమస్త సంపదలను ప్రసాదించు ఆ శ్రీదేవి యొక్క వైభవముతో నిరంతరము మంగళకరమగు సుధామృతమును సేవించెదవు నీవు ఎక్కడ ఉన్నను. వాదమునకు ఆధారమైన విశేషమైన మూలికలు లతలు ఏవి ఎలా ఉపయోగపడునో, అవి ఎలా ఉండునో, దేని వలన ఏమి ఫలితము లభించుచున్నదో వాటి యొక్క వేదములను చెప్పుమయ్యా, వినవలనన్న ప్రీతి కలిగించుచున్నది. కల్లులు జవరాల కుచం వల్లను హరితాళ సరసవశ్యము శంకంబుల్లుప్పుకు సావీరము ముల్లోకులు చేయు ఆదమూలము పత్ని. గజనిమ్మ రసము నుండి తీసిన ఉప్పుతో హరితాళము, శంఖపాషాణము నుండి తీసిన ఉప్పుతో సవీరము కట్టుబడి వశ్యమగును. మూడు లోకములందు చేయు మూలమైన వాదము ఇదే పత్ని. అల్లా చిత్రము సూతము నల్లని గంధకము రసము నరుమల సారం వల్లను పచ్చని రాలగు తెల్లని పూత్తరేణి దివ్యంబు సుమా. ఎర్రని చిత్రమూలము వల్లను మరియు నల్లని అమరసాల గంధకమును పచ్చగా చేసినదైనను, అంతేకాక తెల్లని ఉత్తరేణి పువ్వు వలన రసము దివ్యమైన ఫలము కలిగించు సుమా. పెద్దీత తొత్తుకూటము పెద్దమ్మనుగొట్టు పంది బెదిరింపకుమా. మా వద్దను అద్దము చూచుకో నిద్రమానుములు రాగి నెరయోగం సుమ్. పెద్ద ఈత చెట్టు రసముతో మైలు తుత్తమును శుద్ధి చేసి అప్పుడు దానిని వాడుము. అంతేగాని అడవి పంది చమురు వాడకు. కావలనన్న వాడి చూడు తెలియు నీకు, కనుక తామసము విడిచి చేయము. ఇలా కాక చేసిన రాగి ఏమాత్రము యోగము కానేరదు సుమా. వినుమా కానుగు రసమును చినపేలుడు తెల్ల చెట్టు చేతాళకములున్ వనవెలియామేదను ఇనుమును ధనమని తలపోయమిప్పుడు తథ్యంబు సతీ. వినుము కానుగ చెట్టు రసముతోనూ తెల్లని చిన్నపేలుడు చెట్టు వలను తాళకమును వశము చేసుకొని ఆ పైన అది ఇనుముపై వేసిన ధనమేనని తెలుసుకో ఎప్పుడైనా. ఇది సత్యం సతీ. కూర చేయు తమల కూరాకు రసమును ఇర్రిపాల సూతమింకితంబు గోమయంబు చింతగూడిన తాళము వెలిగులి విందరస విభ్రమంబే. తమలపాకు రసము మరియు ఇర్రిపాల రసము, ఇంకను గోమూత్రముతో శుద్ధి చేసిన తాళకము, తెల్లని గురివింద రసము, వీటితో పాదరసమును వంట చేయుమా. ఆశ్చర్యముగా అది వశమగును. పిల్లబుడగ రసము పెద్దరాలను జూడు ధాతువులను పట్టుదారి నెరుగు రాచ ఉసిరి రసము రారాజు సాదేవి తెల్లనీత రసము తెమ్ము వశము. ఏడి గురువు వాసన యందే వసించియున్నాడు గురువు భోగం
కూతురు బుడము మరియు పెద్ద ఏలిక యొక్క రసముతో ధాతువులను వశము చేసుకుని మార్గము తెలుసుకో. అంతేకాక రాజవుసిరిక సహదేవి తెల్లని ఈత చెట్టు రసములతో కూడా వశము కలుగును. ఎక్కడ ఉన్నాడు గురువు? వాసన యందు ఉన్నాడు. గురువు భోగవృత్తి గలవాడా? సిర్రి ఉత్తరేణిచే దుంపరాష్ట్రంబు ముల్లుదోట సత్తు మూలమణుగు తెల్లబోడతరము తెల్లవాకుడు రాగి పిట్టకాలు రాగి పెద్ద పరుసం. ఎర్రని ఉత్తరేణి, దుంపరాష్ట్రము, ముల్లుదోట వీటి చేత సత్తు ఎగరక ఆగును. అటు పిమ్మట తెల్లబోడతరము, తెల్లవాకుడు, పిట్టకాలు వీటి అన్నింటి సహాయముతో రాగి పరుసముగా మారును. ఇది పెద్ద యోగము. కిట్టలి నాగజముడుకును గిట్టును లింగము మొండి ఉల్లు చేకట్టు రసంబు వాము మిరియాల కగత్యము రావి వంగమున్ పిట్ట సువర్ణ రౌప్యమును పిండి చేయును లోహజాతులిన్ తిట్టిన ఎట్లు చోద్యమది దివ్యమదే పరుసం రుదంతికం. కిట్టలి నాగజముడికి మొండి ఉల్లు చేత ఇంగిలీకము కట్టును, రసము వాము మిరియాలకు కట్టును. రావి చెట్టుచే వంగము, పిట్టకాలుచే సువర్ణము వెండి పిండి అవును. ఇలా లోహములు తిట్టినట్లు పడి ఉండును మహాసోద్యముగా, అదియే పరుసముగా మారును రుదంతికంద చేత. దేవి వేరు విష్ణుక్రాంత వెలి శివక్రాంత యుగలయగా కోటాఖ్యక్రాంత రాగి పుట్ట పొదర వెండి బూడిద శీసంబు శరస వంగమునుకు సెరుసు చూడు. విష్ణుక్రాంత తెల్లని శివక్రాంత వేర్లు రెండూ కలిపిన కవచమును రాగికి, పుట్టపొదర కవచము వెండికి ఇచ్చి భస్మము చేసిన ఈ రెండు భస్మములతో శేషమును భస్మము చేసి అటు పిమ్మట దానితో వంగమును చెరిచి చూడు. వసకలియున్ కపిద్ద ఫల పచ్చన సున్నము నర్కక్షీరమున్ రసము జరార్క పత్రముల్ రాక్షసనీరము రామభుక్తమున్ కసి సముదాయ పుష్పమును గజరీ మోదుక చిగురు ఉప్పును నసగళ సార పాలముల్ ఆర్యుల కేశమయూర జూటమున్ కోడి ముల్లంగి ముల్లంగి గుడ్డు గుంటగలకరను తెల్లగులి వింద కణప చిట్టినారకమ్మయు పుటకొక్కు నాగనేత్రి కారు మినుమును నల్లేరు కారు శంభు. పసగలిగిన వెలగపండు, పచ్చని సున్నము, జిల్లేడు పాలు, రసము, ఆకులు మరియు రాక్షస నీరము, నేరేడు మరియు కసివింద సముదాయ పుష్పమును, గంజాయి, మోదుగ చిగురు నుండి తీసిన ఉప్పు, ఆర్యుల యొక్క గళసారము మరియు వెంట్రుకలు, మయూరసికియు, కోడి ముల్లంగి, ముల్లంగి దుంప మరియు గుంటగలగర, తెల్ల గురివింద కడుపు, చిట్టినారకమ్మ, పుట్టకొక్కు, నాగాక్షి, కారు మినుము, నల్లేరు, కారు శంభ ఇవి అన్నీయూ ఉత్తమమైన మూలికలే. తెల్లని ఉప్పులు గలిగిన అల్లాబేడకు లవంగమా కవిరములన్ వల్లను నల్లని ఉమ్మిత తెల్లని వంగంబుమదిన దృఢమరణంబే. శుద్ధమైన ఉప్పులు గలిగిన దానికి తగిన లవంగ పొడి, కవిరు సున్నము మరియు నల్లని ఉమ్మెత్త వీటితోటి వంగమును పుటమున దృఢమైన భస్మము గలుగును. ఆ బిడారు లవణమా సత్తు సామ్రాణి ధృతి రసంబు ఎర్రతేలు నీత ఎర్ర కంద రసము ఎర్రటి కలుబంద
ముద్దతాళకంబు మురియు చేయు. ఏడి గురువు మూగవానికి చదువు చెప్పుతూ ముచ్చటిస్తూ ఉన్నాడు. గురువు యతీశ్వరుడా. బిడలవణముకు సత్తు, సాంబ్రాణి ధృతి రసము, ఎర్రతేలు ఈత చెట్టు, ఎర్రని కంద మరియు ఎర్ర కలబంద ముద్దలతో తాళకమును మురిపించవచ్చును. కనుక ఎక్కడ గురువు మోగవానికి చదువు చెప్పుతూ ముచ్చటిస్తూ ఉన్నాడా గురువు యతీశ్వరుడా. వినుము పార్వతి. వేప చెట్టు, తేలుగొండి, వస, ఇంతాళము, ఇర్రిపాల, భూతమాల, సూకర, కూతురు బుడము, ములుదోస, సాంబ్రాణి ధృతి, పెద్ద ఏలిక, త్రిదార, ద్వయకాకరి, పుట్టపొదర, కారు మినుము, కారుశంబ, కానుగ, భూతులసి, ఎర్ర పొన్నగంటి, వాడివడిశ, దేవకుసుమం, కవిరిసున్నం, ఖర్జూరం, రెండు తలల పాము, కారుబచ్చలి, కోడి ముల్లంగి, ఎర్ర గుంటగలగర, చిట్టినారకమ్మ, రుదంతుల వలన పాషాణములు, మయూరిసికి, గంధకం, సిద్ధపంచికాదులతో శుద్ధమైన పాదరసం, ములునిద్రగన్య, మెంతె, గంధకం, నవాసారము, పుట్టకొక్కు, తెల్లగరిక, కణుపు ఉత్తరేణి, ములుదోట, ముద్దబెండ, పిట్టకాలు సిద్ధపంచికాదులతో రాగిని, పుట్టపొదర, అడవినీలి, మాక్షికం, సిద్ధపంచికాదులతో వెండి, ఎర్ర ఉత్తరేణి, ములుదోట, దుంపరాష్ట్రములతో సత్తు, వెలిమిడి పూతిక, పురుషరత్నము, వీటితో సీసమును, ఊషాణము, తంగేడు, గోరింత, రావి, వాము, గంజాయి, మామిడి, నేపాళములతో తగరము, వెలగపండు, జిల్లేడు, పసగడుగు, సున్నము, పసుపు, అరటి పువ్వు, వీట్లతో పాషాణములు, శుద్ధి చేసిన గంధకము, నాగజముడు, జిల్లేడు, పెద్దమందు, వీట్లితో ఇంగిలీకము, పసిరికపాము, ఖర్జూరము, ములుగు జిల్లేడు, బ్రహ్మదండి, వీట్లితో మైలుతొట్టము, గలజరీపటిక, సురేకారము, బోడతరము, కర్పూరవల్లి, గోరింత, బ్రహ్మదండి, నేలవేము, జిల్లేడు, ఇంతాళము, నారీకేళము, గోమూత్రము, కిట్టలి, మేకమూత్రములతో తాళకము, తెల్ల కారా మీద, నేరేడు, ఇంగిలీకము, సిద్ధపంచికాదులతో ఇనుమును, వీటితో శుద్ధి చేసి కట్టి భస్మము, సున్నము మొదలైన యోగములు చేయగలిగి సాధనలు తెలుసుకొని చేసిన శుద్ధమైన భస్మములుగా మారును. ఈ చెప్పిన వాటిలో సువర్ణ పర్వతము అనబడే మహామేరువు, కైలాసంబనే వెండి పర్వతము గురించి రహస్యముగా చెప్పి ఉన్నాను పార్వతి. అది నీకు తెలిసి ఉన్నది, కానీ ఇతరులకు తెలియబడక అందిపుచ్చుకొనలేక ఉండునట్లా ఉంచినాను. 16 వన్నెల గల పాలమేగడ వంటి అపరంజి వలె తరుగు ఇరుగులు లేనటువంటి బుద్ధిమంతులైన యోగ జ్ఞానులకు తెలియబడినట్లుగా ఉంచి ఉన్నాను. ఇంకొక విషయము, శరుమాయని మస్తానులు, సిద్ధులు చెప్పబడుచుండును. దీనినే పరశుము అని దేవతలచే చెప్పబడుచుండును. కావున నీకు తెలియనిది ఏమి గలదు, ఆలకించుము. ఏడి గురువు అంగటిలో ఆడుచున్నాడు, గురువు నాణ్యమైన వాడా?